రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. నేను సభను ఉద్దేశించి మాట్లాడడం కన్నా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడానికి చాలా ఇష్టపడతాను. ఇందాక వారంటూ అన్ని విషయాల్లో వారికి కొంత నాలెడ్జ్ ఉంది, పరిజ్ఞానం ఉంది అని చెప్తున్నారు. ఈరోజు ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ప్రకృతి సేద్యం, భూమి నీరు, ఆహారం ఆహార్యం. అసలు ఏం చేస్తున్నాం మనం? మీలో ఎంతమంది రైతులు ఉన్నారు? మనం ఉన్న 10 మందిలో మనం ఎంతమంది రైతులు? మనం ఏం చేయాలి? అసలు ఒక రైతు ఏం చేయాలి? నేను నా ఆధ్యాత్మికత గురించి ఎప్పుడైనా మాట్లాడచ్చు, కానీ మీలాంటి వాళ్ళలో ఒక్కరినైనా నేను ఇవాళ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే నా వాణి ద్వారా నా ఆకలి తీరినట్టే. నాకు పొలం ఉంది, కానీ నేను చేయను. ఎందుకు? పరిస్థితులు అలా నెట్టబడ్డాయి. జాగ్రత్తగా గమనించండి. శాస్త్రం ఏం చెప్తుంది అంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. మహాన్యాస పారాయణం చేసేప్పుడు మనము రుద్రాభిషేకం చేయాలి అంటే మహాన్యాసం చెప్పాలి. మహాన్యాసంలో చాలా స్పష్టంగా చెప్పబడింది, దేహమే దేవాలయము, జీవుడే పరమాత్ముడు, లోపల ఉన్న జీవుడే. మరి ఆ పరమాత్ముడిని చేస్తున్నామా? ఏమన్నా చేస్తున్నామా జీవం కోసం? వెనకటికి మన పూర్వీకులు వేప పుల్లతో పళ్ళు తోముకునేవాళ్ళు. తోముకుంటే ఇంగ్లీష్ వాడు తురకవాడు ఏమనలేదు, నిజాంలు కానీ మొఘళ్ళు కానీ. ఇంగ్లీష్ వాడు వచ్చి వీళ్ళకి తెలివి లేదు, బుద్ధి లేదు, అందుకే వేప పుల్లతో తోముకుంటున్నారు పొద్దున్నే లేచి అని అన్నారు. 100 సంవత్సరాల తర్వాత ఈరోజు ఏమైంది? కోల్గేట్ నీమ్, కోల్గేట్ పేస్ట్లో వేప ఉంది అని మనం వాడమంటున్నాడు ఇప్పుడు. వెనకటి కాలంలో ఊర్లో బొగ్గు దంచి మధ్యవేలు పెట్టి బొగ్గు పెట్టి పళ్ళు తోముకుంటాడు. వీడు చదువు రాదు, చిగుర్లు పోతాయి, ఈ బొగ్గు వల్ల మీకు ఆరోగ్యం పాడవుతుందని తిట్టి మనను రకరకాల పేస్టులు పౌడర్లు మనకు అలవాటు చేసి ఈరోజు గోడలు బగలు కొట్టుకొని వస్తున్నది. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా? మీ టూత్పేస్ట్లో బొగ్గు ఉందా? లేకపోతే మా టూత్పేస్ట్లో ఉంది, వాడండి అని చెప్తున్నారు. అవునా కాదా? అంటే మనం గొప్పనా వాళ్ళు గొప్పనా? భగవద్గీతలో ఎంత అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమారభే. చక్కగా చక్లముక్కలం వేసుకొని కూర్చొని కింద కూర్చొని నిటారుగా వెన్నుపూస పెట్టి బ్రహ్మాండంగా మీరు కలుపుకొని తిన్న ఒక్క పదార్థమైన తినేది నిటారుగా తింటే చక్కగా జీర్ణం అవుతుంది మీరు తిన్న ఆహారం అని చెప్పింది. ఎవరన్నా తింటున్నామా? డైనింగ్ టేబుల్ వచ్చింది ఇంట్లోకి. మన సంస్కృతి సాంప్రదాయం ఎవడో కాదు, మనమే పాడు చేసుకుంటున్నాం. రైతుకు వచ్చేసరికి పెట్టుబడి గిట్టుబాటు ఈ రెండింటి మధ్యలో కొట్టుమెట్టాడుతున్నాడు రైతు. 4 లేయర్ క్రాప్ అని తీసుకొచ్చారు. మీ లాంగ్వేజ్ నా దగ్గరికి చాలా మంది క్లయింట్స్ వస్తుంటారు, అయ్యవారు ఇంత పంట పండింది, బాగా పండింది, ఈసారి పొలంలోనే హోమం చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం. చాలా విచిత్రంగా నవ్వుకుంటా నేను. ఎక్కడికి పోతుంది సమాజం? ఒక్కసారి ఆలోచన చేయండి. 4 లేయర్ క్రాప్ అంట. భూమి లోపల పండేది, భూమి మీద పాకేది, భూమి మీద మొలిచేది, భూమి మీద ఎదిగేది. 4 పంటలు ఉన్నాయి చూడండి, ప్రత్యామ్నాయ పంటలు. భూమి లోపల బుడ్డలు, పల్లీలు అంటారు, వేరుశనగలు, అల్లం, పసుపు. భూమి మీద పాకేది కూరగాయలు, టమాటా, బీరకాయ, దోసకాయ, ఇవన్నీ. భూమి మీద మొలిచేది అంటే అది ఆమ్లం కావచ్చు, చిన్న చిన్న ముక్కలు కావచ్చు, పాలకూర కావచ్చు, తోటకూర కావచ్చు, కొత్తిమీర కావచ్చు, మెంతికూర కావచ్చు, కూరగాయలు ఇవన్నీ. భూమి మీద ఎదిగేది అది పప్పాయ కావచ్చు, దానిమ్మ కావచ్చు, జామ కావచ్చు, మామిడి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. 4 పంటలు మనకు ఒక్కసారి ఆలోచన ఎందుకు? 4 ఎకరాలున్న రైతు తన భూమిని పక్కోలతో గొడవ, వాడు ఎక్కడ జరుగుతాడా, వీడు ఎక్కడ జరుగుతాడా, ఈ చక్కర్లోనే ఉన్నాం. రైతు బంధు వాడుతుందా లేదా? మన ప్రభుత్వాలు మనం ఎట్లా చేసినాయంటే బానిసలను చేసేసి వీనికి ఎకరాకి ఇంత ఇస్తే అయిపోయారు, దానికోసం బతుకుతున్నాం మనం. రైతు బంధు పడ్డది కదా చాలు, ఏముంది ఇంత, ఎవరో చచ్చిపోయినా ఇంత కళ్ళు తాగితే చాలు. మనకు అక్కడ పుడుతున్నామా లేదా? మనకు బాగా పడ్డది రైతు బంధు పడితే నా భూమి నాకే. 6 వెనకటికి 6 అని ఇప్పుడు లేదు, రైతు బంధు పడుతుందా నా భూమి నాకే. రైతు భరోసా ఇచ్చి రైతు భరోసాని ఎంతమందిని సద్వినియోగం చేసుకుంటున్నాం? పాలసీ మంచిదే, దుర్వినియోగం అయిపోతుంది. ఎందుకు అవుతుందంటే మన వల్లనే అవుతుంది. ఒక్కసారి ఆలోచన చేయండి, ఎంతమంది మీ పొలానికి తిప్పతీగ ఫెన్సింగ్ వేసుకున్నారు? పుణ్యానికి పండుతుంది కదా, వర్షం పడుతుంది, దాని పేరే అమృతవల్లి, దాని సంస్కృత నామం. అది చచ్చిపోతుంది ఎండాకాలంలో, మళ్ళీ వర్షాలు వస్తే మళ్ళీ పుడుతుంది. తిప్పతీగ ఎంతమంది వేసుకున్నారు మన పొలానికి ఫెన్సింగ్? దానివల్ల 2 ఉపయోగాలు నేను చెప్తా. ఒకటి,
ఎండిపోయినప్పుడు ముక్కలు ముక్కలు కట్ చేసి పూజా స్టోర్లో అమ్మితే 180 రూపాయల కిలో నేనే కొనుక్కుంటా. 180 రూపాయల కిలో ఏ బియ్యానికి వస్తాయి, ఏ గోధుమలకు, ఎవరికి దేంట్లోకి వస్తాయి చెప్పండి మీరు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ తిప్పతీగ మీద ప్రసరించే గాలికి వచ్చి ఈ తిప్పతీగ వల్ల వచ్చే గాలి మిగతా చెట్లకు ఆ గాలి తాకడం వల్ల, ఆ పొలంలో తిరుగుతున్న ఆ మనిషికి ఆ గాలి తాకడం వల్ల, అది మనం పీల్చుకోవడం వల్ల చక్కటి లంగ్ క్లియరెన్స్, ఆయుర్వృద్ధి జరుగుతుంది. పిల్లలు పేగు చుట్టుకొని పుడితే వాడు పుట్టినాక వానికి శాంతి పూజ చేస్తాం, తల్లి ఒళ్ళో కూర్చోబెట్టి ఆ తిప్పతీగ తెంపుకొచ్చి వాని మెడ చుట్టూ చుడతాం. అవునా కాదా? ఎందుకు? వాని బొడ్డు చిన్నప్పుడు పుట్టినప్పుడు బొడ్డు కోస్తాం. ఆ బొడ్డు కోసిన దాన్ని బట్టలు చుట్టి దాచిపెట్టుకుంటారు. వానికి తాయెత్తు కట్టి తాయెత్తులు వేస్తారు. అవునా కాదా? మరి ఈరోజు అదే బొడ్డు చుట్టూ ఉండే స్టెమ్ సెల్స్ ని దాచిపెట్టే బ్యాంకులు వచ్చినాయి 50,000 రూపాయలు 5 సంవత్సరాలకు. ఎందుకు? వానికి 25 ఏళ్ళు వచ్చినాక వానికి షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, థైరాయిడ్ వచ్చినా ఈ స్టెమ్ సెల్స్ దాచిపెట్టిన దాంట్లో నుంచి మెల్లగా ఇట్లా సేకరించి దాంతో ఒక వ్యాక్సిన్ తయారు చేసి వానికి ఇచ్చేస్తే డయాబెటిక్ పోతుంది, థైరాయిడ్ పోతుంది, అన్ని పోతుంది. దాచిపెట్టుకుంటాడు ఇప్పుడే. రేపు పొద్దున వచ్చే రోగాల గురించి ఇప్పుడే దాచిపెట్టుకోవడం ఎందుకు రా నాయన? రేపు వచ్చే రోగం గురించి ఈరోజు మన మిత్రుడు చెప్పాడు. రకరకాల మందులని, రకరకాలు కాదు, ఏ మందు అయినా సరే, ఏ డాక్టర్లు అయినా సరే 10 మందులు రాసినాక 11వ మందు హిస్టాక్, ర్యాంటాక్, జింటాక్, ఓమెప్రజల్, ఒమేజ్, పేర్లు కూడా చెప్తున్నా, నాకేం భయం లేదు. ఎందుకు రాస్తున్నావు డాక్టర్ ఇది? దేనికోసం? ఇదంటే గ్యాస్ కోసం. నాకు గ్యాస్ లేదు కదా, ఈ మందులు అన్నీ వేసుకుంటే గ్యాస్ వస్తుంది. పొట్టలేని మగోడిని చూపిస్తారా ఎక్కడన్నా? ముందర పొట్ట 3 నెలల కడుపు, 5 నెలల కడుపు, కొంతమందికి రేపు పొద్దుగాల డెలివరీ అవుతుంది అన్నట్టే ఉంటుంది కడుపు. నువ్వు ఏం ప్యాంట్ వేసుకున్నావు అంటే చూసి చెప్పడానికి కష్టమవుతుంది, అద్దంలో చూసుకొని చెప్పాలి. ఇక్కడ ఏం నెంబర్ ఉందిరా అంటే మనకి కనపడదు. ఇంత పొట్ట ఎందుకు? అందరూ అనుకుంటారు చీప్ లిక్కర్ తాగడం వల్ల, మందు తాగడం వల్ల, మద్యం సేవించడం వల్ల. కాదు. మీరు చూడండి, మీరు బయట దొరికే బియ్యము, సన్న బియ్యము, చైనా బియ్యం, అబ్బా పూలు అన్నం చేసి ఇట్లా గరిటెతో వేస్తే పూలుని ఇంత కూర కలుపుకుంటే ఎంత మంచిగా ఉందో అన్నం. చూడండి, గవర్నమెంట్ కూడా ఎంత దుర్మార్గం అంటే 7 కిలోల సన్న బియ్యం అంట. ఎవరైతే మీరందరూ మా నాయన సన్న బియ్యం తిరిగి ఇది పెరగలే. నా చిన్నప్పుడల్లా నేను హంస తిన్నా. ఇక్కడివి ఇవన్నీ మనకు అంటే సన్న బియ్యం ఇస్తున్నా నేను నీకు, ఇంకటికి నువ్వు దొడ్డు బియ్యం తింటావా, నేను సన్న బియ్యం తింటున్నా అంటే ఒక ప్రెస్టేజ్ ఇష్యూ లాగా తీసుకొచ్చింది. ఆరోగ్యం కాదు, ప్రెస్టేజ్ ఇష్యూ తీసుకొచ్చింది. మీరు నానబెట్టండి మీ ఇంట్లో బియ్యం, 5 గంటలు నానబెట్టి చూడండి, ఆ గిన్నెలో మొత్తం పైకన్నీ వాటర్ బబుల్స్ వచ్చేసి ఆ గిన్నె యొక్క గోడకు అంటుకొని ఉంటాయి. అది గ్యాస్. మీరు సేంద్రియంగా చక్కగా శ్రీ వరిసాగు అనుకుంటే సేంద్రియ పద్ధతిలో ఆవు పేడ, ఆవు మూత్రము, జీవామృతం ఎంత అసలు 3 రోజులు నానబెట్టి నీడలో ఆరబెట్టి విత్తనాన్ని, బెల్లము, ఆవు మూత్రము, ఆవు పేడ, ఈ 3 నానబెట్టి చూడండి, మళ్ళా నీడలు ఆరబెట్టండి, మళ్ళా మరుసటి రోజు పెట్టండి, మళ్ళా నీడలు ఆరబెట్టండి. 5వ రోజు తీసుకుపోయి ఒక మంచి శుభదినం చూసి మన వాళ్ళు మన నాట్లేసేటోళ్ళు. యాసంగి అంటే ఇప్పుడే మనకు పొలాల అమావాస్య, దానికి ఒక పేరుంది. ఏరువంక పూర్ణమి, దానికి ఒక పేరుంది. రైతు ప్రకృతితో నడిచేవాడు. అది కాస్త పోగొట్టి రైతును రైతు బంధుతో నడిపిస్తున్నారు, రైతును రైతు భరోసాతో నడిపిస్తున్నారు. మన ప్రకృతిని ఎప్పుడు వదిలేసినాం మనం? ఒకటి. రెండోది, మనం సూర్యుడిని ఫాలో కావాలి కదా. ఎందుకంటే రైతు యొక్క దినచర్య ఎట్లుంటుందో తెలుసా? ఇది కొంతమందికి కుండలి వివరాలు ఉండవు. నా దగ్గరకు వచ్చి జ్యోతిష్యుని కదా, నా దగ్గరకు వచ్చి అయ్యా డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైమ్ ఆఫ్ బర్త్ లేదు, ఎట్లా చేయాలి అని అంట. ఎప్పుడు పుట్టినంటే అయ్యా నాకు తెలిసి ఆవులు ఇంటికాడికి పోతున్నప్పుడు పుట్టినానంట, పొద్దుముకి నాక పుట్టినానంట అని చెప్పేది. అంటే దాని అర్థం ఏంటి? ఒక రైతు యొక్క దినచర్య ఎట్లా స్టార్ట్ అయ్యేదో తెలుసా? సూర్యోదయం కన్నా ముందే వేకోజామునే మనకి మెలకు వచ్చేది. కోడి కూత అంటారు కదా, ఆ కుక్కర ఒక కోడి కూసినప్పుడు లేచేది. లేచి వాడిని పొలానికి పోయి పనులన్నీ చేసుకొని అన్ని సెట్ చేసుకొని వాడు ఒక్కసారి మధ్యాహ్నం పూట సూర్యుడు ఎప్పుడైతే ఇక్కడికి వస్తాడో భూమధ్యంలో 2 కన్నంటే ఇట్లా తూర్పుకి ఇట్లా నిలబడడం అంటే ఇక్కడ అంటే 7 గంటలకు. మీరు నమ్మండి, చాలా మంది 7 గంటలకు మంచిగా గట్టిగా నిండా తిని వెళ్ళిపోయేటోళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ. సూర్యుడిని మీరు ఫాలో కావాలి. సూర్యుడిని మీరు ఫాలో అయ్యి అదే సూర్యుడు ఇట్లా తిరిగి నడినెత్తినకి వస్తాడు 1 గంటకు. సూర్యుడు నడినెత్తిన వచ్చినప్పుడు మనం అన్నం తినకపోతే లోపల పొట్టల ఎలుకలు పరిగెడుతున్నాయి, రైళ్లు తిరుగుతున్నాయి, గుర్రు అంటుంది, పక్కనుంచి సౌండ్ వినబడుతుంటది, ఏదో ఒకటి తినాలని అర్థం. మళ్ళీ అదే సూర్యుడు వెనకలికి పోయి ఈ కింది భాగానికి వెళ్ళిపోయిన 72 నిమిషాల లోపలనే, అంటే 7 గంటల లోపలనే మనం రాత్రి భోంచేయాలి. ఉల్టాయనం. టిఫిన్ ఏమో 12 గంటలకు తినాలి, లంచ్ ఏమో 5 గంటలకు చేయాలి, డిన్నర్ ఏమో రాత్రి 12. డేట్ మారాలి. 7:30 కోసుగిల్ల దావతులు ఉన్నాయి డాబా కాడ అవుతుంది, మెల్లగా వస్తుంది 12:30 1 గంట కల్లా వస్తాను. వీడు అబద్ధం చెప్తాను. తక్కువ అడిషన్ అస్సలు తినకూడదు. ఒక బిర్యానీ తిన్నప్పుడు దానికి మద్యం తాగకూడదు అసలు.
దాని కాంబినేషన్ మనం భ్రష్టు పట్టించేసారు, మనం అయిపోయింది, నాశనం. ఒక అన్నం తిన్నాక ఛాయ్ తాగకూడదు. టీ మనది కాదు, కాఫీ మనది కాదు. 250 సంవత్సరాల కిందట మనకు ఇంట్రడ్యూస్ అయిన పంటలు ఇవి. మన పంటలు కాదు. టీ మనది కాదు, ఛాయ్ మనది కాదు. మెకాలే అనేవాడు ఒక ఎంపీ, బ్రిటిష్ పార్లమెంట్ లో ఒక ఎంపీ, ఆమె రాణి పంపింది, నువ్వు భారతదేశం పోయిరా, చాలా రోజులా ఇంకా మొత్తం గ్రిప్ మన చేతికి వస్తలేదు, ఏం సంగతో కనుక్కొని రాపో, నువ్వు రాజ్యసభ మెంబర్ కదా అప్పర్ హౌస్ కి, నీకు ఇంకొక టర్మ్ కూడా నేను ఇస్తా, పోయి కనుక్కొని రాపు అంటే వాడు ఇండియాకి వచ్చి మొత్తం తిరిగింది ఇండియా అంతా. తిరిగి ఎక్కడ ఏమన్నా దొరుకుతుందేమో అని వాళ్ళ రిపోర్ట్ అంతా తయారు చేసుకున్నాడు. అమ్మా వీళ్ళు సనాతనులు, వీళ్ళు వాళ్ళ తండ్రి తాతలు చెప్పింది నమ్ముతారు, మనం చెప్పింది నమ్మరు. కాబట్టి వీళ్ళ సనాతనాన్ని కట్ చేస్తే తప్ప వీళ్ళు మారరు. ఏంది ఆ సనాతనం అంటే, వీళ్ళు ఆదివారం రోజు మందు తాగరు, వీళ్ళు ఆదివారం రోజు ముక్క తినరు, వీళ్ళు ఆదివారం రోజు కటింగ్ చేసుకోరు, వీళ్ళు ఆదివారం రోజు సూర్యుని బాగా ఫాలో అవుతారు. కాబట్టి వీళ్ళని అక్కడ దెబ్బ కొట్టాలి అంటే ఏం చేయాలి, ఆదివారం రోజు సెలవు ఇచ్చి పడేయాలి. ఆదివారం రోజు కటింగ్ షాపులు, ఆదివారం రోజు మందుల షాపులు, ఆదివారం రోజు మాంస విక్రయాలు మొదలుపెట్టినారు. సంస్కృతి విధ్వంసం. వాడు అట్లా తిరిగి నాభి, ఇప్పుడు నాభిశిల మనం అంటాం కదా, ఏమంటాం ఊర్లలో, బొడ్రాయి అంటే ఊరి మధ్యలో ఉంటుండే, ఆ నాభిశిల అంటే బొడ్డు, నాభి అంటే బొడ్డు. భారతదేశం మొత్తానికి ఈ రోజు ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా కనిపెట్టలేని ఆ కాలంలోనే మొత్తం అఖండమైన భారతదేశానికి మధ్యలో ఉండేటువంటి ఊరు పేరు నాభి. ఎట్లా పెట్టినారు, అదే మధ్యలో ఉందని ఎవరికి తెలియదు, ఎట్లా కనిపెట్టినారు, ఉపగ్రహం నుంచి ఏమన్నా చూసినరా? అదే భారతీయ సనాతన యొక్క సాంకేతిక పరిజ్ఞానం, మన గొప్పదనం, అది మన పూర్వీకుల గొప్పదనం. ఆ నాభిలోకి వెళ్ళి ఒక 40 మందిని పట్టుకున్నాడు ఊరోళ్ళని. అందరూ కుడి చేతితోనే తింటున్నారు, మంచిగా కలుపుకుంటున్నారు, చేతులు పెట్టి, స్పూన్లు లేవు ఏం లేవు, కలుపుకొని తింటున్నారు. వీళ్ళు ఇదే మనం స్పూన్లతో తింటాం కదా, వీళ్ళేంటి చేతులతో తింటున్నారు, వీళ్ళని మార్చాలి అని చెప్పేసి వాళ్ళకు అన్ని రకరకాల పనకాయలు, రకరకాల స్కీములు పెట్టిండు. నువ్వు ఎడమతో ఇచ్చి తింటే నీకు ఇన్ని పైసలు ఇస్తా. నేను తిననయ్యా దొరా, నేను తినను. అట్లనా సామవేద దండోపాయాలు. అయితే వీని కుడి చేయికి వెదురు దెబ్బలు పెట్టి కట్టండి, సిమెంట్ ప్లాస్టర్ వేయండి చేయికి. పంచభక్ష పర్వాణాలు ముందర వండించి పెట్టిండు. కడుపులో మారితే వీళ్ళే తింటారు, ఎట్లా తిన్నారో చూద్దామని చెప్పి వెళ్ళిపోయింది. మరుసటి రోజు పొద్దుగాల వచ్చి చూస్తే మొత్తం గిన్నెలు ఖాళీ అయినాయి. అని చెప్పిరా, ఆకలి కాగానే మీరు పద్ధతులు అన్నీ మర్చిపోతారు అని అంటే, ఎట్లా తిన్నారు? లేదయ్యా కుడి చేతితోనే తిన్నాం. ఎట్లా తిన్నారా కుడి చేతిని? నేను కలిపినా, నేను ఇట్లా జరిగి వీనికి పెట్టినా, వాడు ఇట్లా జరిగి నాకు పెట్టినా అని చెప్పి. దిస్ ఇస్ వాట్ రిటర్న్ హిస్టరీ. మెకాలే వాళ్ళ పార్లమెంటు సాక్షిగా చెప్పాడు, ఏ రోజైతే మనం భారతీయ సనాతన ధర్మాన్ని, వారి యొక్క పూర్వీకుల పద్ధతులను మనము చంపమో ఆ రోజు వరకు వాళ్ళ మీద మనం పట్టు సాధించలేము. ఏ రోజైతే మనం భారతీయ సనాతన సంప్రదాయాన్ని, వాళ్ళ సేంద్రియ పద్ధతులను, వాళ్ళ పూర్వీకులు ఇచ్చిన పద్ధతులను మనము తుంచలేమో ఆ రోజు వరకు వాళ్ళని మనం పట్టు సాధించలేము అని చెప్పారు. అదే జరుగుతుంది కదా ఇప్పుడు. నిజాయితీగా రైతులు చేతులు ఎత్తండి. ఎంతమంది మీ పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు? చేతులు ఎత్తండి. నిజాయితీగా చేతులు ఎత్తండి. ఎందుకండి? చూశారా ఎందుకు? చూడండి ఎంత విధ్వంసం. 10వ తరగతి వరకు ఏం లేదు. ఈ రోజు చదువుకు నేను ఎంఎస్ MBA చదివాను, సాఫ్ట్వేర్ లో ఉద్యోగం చేశాను. ఈ రోజు ఏం చేస్తున్నాను? నేను నా కొడుకును ప్రైవేట్ స్కూల్లోనే చదివిస్తున్నాను. ఎందుకో తెలుసా? వ్యవస్థ మొత్తం అలా తయారైపోయింది, టైలర్ మేడ్ అయిపోయింది వ్యవస్థ. అంటే ఇక్కడ వసతి లేదు, అక్కడ వసతి ఉంది. ఎంత ఆశ్చర్యకరమైన, ఎంత దౌర్భాగ్యమైన విషయం అంటే, ఆర్టీసీ బస్సులు ఎక్కితే ఒక సీటు మీద ఎంపీ, ఒక సీటు మీద ఎమ్మెల్యే, ఒక సీటు మీద ఎమ్మెల్సీ అని రాసింది. ఎప్పుడన్నా ఎక్కుతారా అయ్యా? ఎవరన్నా ఎక్కుతారా? ఏదన్నా ఎమ్మెల్యే పోతాడా? నారాయణపేట ఎమ్మెల్యే ఎక్కి బస్సు ఎక్కి పోతాడా? వాళ్ళకు రిజర్వ్డ్. అంటే మన వ్యవస్థను ఇట్లా తయారు చేసి పెట్టినారు. కాబట్టి రైతు ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఉద్యోగం ఏదన్నా ఉంది అంటే అది రైతు ఉద్యోగమే. రైతులున్నంత మంది ఉద్యోగుల సంఖ్య ఐటీ లేదు, కార్పొరేట్ లేదు, ఎవరు లేరు. గవర్నమెంట్ ఉద్యోగులు లేదు. అన్ని దేశాల గవర్నమెంట్ ఉద్యోగులు కలిపినా రైతుల కన్నా తక్కువనే. గర్వంగా చెప్పుకునేటువంటి వృత్తి వ్యవసాయం. మరి ఆ వ్యవసాయం చేయాలంటే నేను మీకు మళ్ళీ ఉత్తేజపరుస్తున్నాను. మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నా హద్దు ఇది. ఇగో ఆడ దూరంగా సర్కార్ తుమ్మ చెట్టు కనబడుతుంది చూడు, ఆడికెళ్ళి ఈ తుమ్మ చెట్టు వరకు నాది.
ఇదేనా మన దౌర్భాగ్యం? ఇగో మొత్తము పొప్పాయి పండ్లు ఉన్నదంతా పలానా రెడ్డిది, మొత్తం ఆ ఆడికెళ్ళి పొప్పాయి పండ్లు అవుతుంది, ఆ తిప్పతిగా వర్షం తిప్పతిగా అంతా చూడండి. కాదు కదా మన వెంకటేష్, ఏం పేరు అబ్బాయి పేరు, నరేష్ది, ఒక నరేష్ది. దీనివల్ల చూడండి 3 విషయాలు చెప్తాను నేను. నాకు చాలా మాట్లాడాలని ఉంది కానీ తర్వాత కూడా నేను మాట్లాడాలి, అక్కడ కూడా వెళ్ళాలి. 3 విషయాలు చెప్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. గోమాధ్యమంగా రైతు వికాసం జరగాలి, గుర్తుపెట్టుకోండి. ఇది నెంబర్ 1. ఏ ఇంట్లో అయితే ఒక పాలిచ్చే ఆవు, ఒక వేప చెట్టు ఉంటుందో ఆ ఇంటికి డాక్టర్తోని పనే లేదు అన్నది నేను కనిపెట్టిన సిద్ధాంతం. మన ఆవు గురించి చెప్పాలంటే మీకు ఓపిక ఉండాలి. రోజుకు 10 గంటలు చొప్పున 18 రోజులు చెప్తే ఆవు గురించి నేను కొంత చెప్పగలుగుతాను మీకు. రోజుకు 10 గంటలు 18 రోజులు పడుతుంది. ఆవు గురించే చెప్తా, సైన్సే చెప్తా, మీకు ఎట్లా ఉపయోగపడుతుంది చెప్తా. సరే, గో మాధ్యమంగా రైతు వికాసం జరగాలి, రైతు మాధ్యమంగా గ్రామ వికాసం జరగాలి, గ్రామ వికాసం మాధ్యమంగా దేశ వికాసం ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇది 3 గుర్తుపెట్టుకున్నంటే గోవు, రైతు, గ్రామం. దేశం గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. వీళ్ళు నాకేం చేసిండ్రు, వాళ్ళు నాకేం చేసిండ్రు కదా, మనం ఏమి ఇచ్చినాం దేశానికి అనేది ఎందరో మహానుభావులు చెప్పారు. నిజంగానే నిజమైన ఇంప్లిమెంటేషన్. మట్టిలోనే మాణిక్యాలు అని అంటారు. నీ మట్టిలో ఉంది, నీకు ఎకరం ఉందా, 2 ఎకరాలు ఉందా, 3 ఎకరాలు ఉన్నాయా? భారతదేశంలో ఈ రోజు కూడా దున్నే భూమి కన్నా దున్నని భూమి, వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న భూములే ఎక్కువ ఉన్నాయి. కానీ మనము మబ్బు బట్టి బలుపెక్కి మనం చేస్తలేము. గుర్తుపెట్టుకోండి. మొన్న కోవిడ్ వచ్చింది, కరోనా వచ్చింది. కరోనా అన్నిటికీ సెలవు, కానీ రైతుకు సెలవు వచ్చిందాయా? రైతు సెలవు పెడితే కరోనా కూడా మారిపోతుంది. ఎందుకంటే దానికి తినేటోళ్ళే కావాలి హాస్పిటల్కి వెళ్ళాలంటే. మరి మీరు గమనించడం లేదో, ఆ చేతులకు రాసుకునేటువంటి ఆ మందు, ఆ కరోనా రాకుండా మనం ఏదైతే శానిటైజర్ రాసుకుంటున్నామో అది బియ్యం గింజల మీద ఉండే తౌడులో నుంచి వచ్చే ఎథనాల్ నుంచి తయారయ్యే మందు. అందుకే గుర్తుపెట్టుకోండి, మన దేశంలోనే ఎందుకు ఎక్కువ తయారు చేయగలిగిన మనం అంటే, ఎక్కువ FCI గోడౌన్లలో ఉన్న బియ్యంని కూడా కొన్ని మనం రిలీజ్ చేసి ఆ బియ్యం నుంచి పొందినటువంటి తౌడుని ద్వారా కొంత ఉత్పత్తి చేసే మూల పదార్థం దాన్ని మిక్స్ చేస్తే ఈ శానిటైజర్లు తయారైపోతాయి. అంటే ఎట్లా ఉపయోగపడుతుంది చూడండి మందు. కాబట్టి మనం తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచి వస్తుంది. మనం వేసుకునే మందులు భూమిలో నుంచి వస్తే తప్పేందయ్యా? నాకు అర్థం కాదు. నేను పాలకూర భూమిలో నుంచి వస్తుంది, తోటకూర, మెంతికూర, కరివేపాకు దగ్గర నుంచి అన్ని నాకు భూమిలో నుంచి దొరుకుతున్నాయి కదా. నాకు హెల్త్ పాడైందని నేను డాక్టర్ దగ్గరికి ఎందుకు పోవాలి? నేను రకరకాల మందులు, మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ మందులు ఎందుకు వేసుకోవాలి? నా తిండి భూమిలో నుంచి వచ్చినప్పుడు నా మందు భూమిలో నుంచి ఎందుకు రాకూడదు? ఒక్క ఆలోచన చేయండి, సింపుల్ ఆలోచన. మనం తినే తిండి భూమిలో నుంచి వచ్చినప్పుడు అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. ఇప్పుడు ఇంత పెద్ద హోమాలు చేస్తున్నాం మనం, హోమాల వల్ల వర్షాలు పడుతున్నాయని చెప్తున్నాడు పరమాత్ముడు. దాంట్లో సైన్స్ ఉంది, ఇంకో వేదిక మీద నేను మళ్ళీ చెప్తాను అది మీకు. కానీ మనం తినే ఆహారం భూమిలో నుంచి వచ్చినప్పుడు ఆహారాన్నే కనుక వైద్యంగా మలుచుకోగలిగితే మనకు డాక్టర్లతో పనే లేదు. నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు చూడండి, ఎవరైతే సేంద్రియ పద్ధతిలో ఉండేటువంటి చక్కగా ఇంట్లో ఉన్నటువంటి ఆవు పేడ, ఆవు మూత్రము, ఇతరత్ర వాడి లేదా జీవామృతంతో తయారు చేసినటువంటి పళ్ళు కానీ, కాయగూరలు కానీ, ధాన్యం గింజలు కానీ ఎవరైతే తింటారో వాళ్ళ యొక్క గ్యాస్ట్రిక్ అసిడిటీ ఏజెంట్ లెవెల్ వేరే కృత్రిమంగా తయారు చేసినటువంటి వాళ్ళ ఏజెంట్స్ని పోల్చి చూడండి, మీకు చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు నేను కొంతమంది మనుషులను చూశాను ఊర్లలో, గ్రామాల్లో, చెప్పులు వేసుకొని నడక మొదలుపెట్టినంటే మద్దూరు నుంచి కోసికి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. బాగా రోజు పొద్దున్నే 5 గంటలు జిమ్ చేసి, యోగా చేసి, మెడిటేషన్ చేసి ఈ తిండి తినేటోడు ఇక్కడ గుండుమాల దగ్గర పోగానే బండి తెప్పించుకుంటాడు. నాతో అయితే లేదు, కాళ్ళు వాస్తున్నాయి, బండి తీసుకురాడ దింపని చెప్పేసి. అదే తేడా. ఆయాసం, ఉబ్బసం, ఎక్కసం, ఒకటి కాదు మోకాళ్ళ. రైతులను చూస్తే మొన్న కృష్ణయ్య అని ఒక హకింపేట దగ్గర గోశాల దగ్గర ఒక రైతును చూసిన, కృష్ణస్వామిని, ఆయన చూసిన. ఆయన మురళి పట్టుకున్నాడు, పీక పట్టుకుని. నేను ఆయనను గుర్తుపెట్టిన, ఆయన నన్ను గుర్తుపెట్టిన. 10 రోజుల కింద నేను చూసిన. మళ్ళీ నేను పీక పట్టుకుని కుక్కలన్నింటినీ తరుముకుంటూ వెళ్ళిపోతుంది. ఎక్కడి నుంచో నడుచుకుంటూ వస్తున్నాడు ఆయన. నేను ఆయన కోసం కారు ఆపిన, ముందరకు వచ్చి పక్కకి నడుచుకుంటూ వచ్చి కూడా పొలంలోకి వెళ్ళిపోతున్నాడు. నీ పేరు కృష్ణయ్యనా అని అడిగిన. వచ్చినాడు, అద్దం దింపినాక, అయ్యో స్వామి గుర్తుపట్టలేదు స్వామి, బాగున్నారు, ఒక్కసారి రండి అంటే, వస్తా, హనుమంతుతో మళ్ళీ వస్తాను, చూసిపోతాను అంటే. ఎందుకు చెప్తున్నా ఈ ఉదాహరణ అంటే, నడక, ఆహారం, ఆహార్యం, మంచి తినేవాడు ఇట్లా కనపడతాడు. మీరు చూడండి ఒక్కొక్కసారి పిల్లలు, ఇప్పుడు తర్వాత పిల్లలకు కూడా అదే చెప్పాలనుకున్నా నేను. మీరు
కోజిగికో మైగునార్కో పోయి ఆ రోడ్ సైడ్ బిర్యానీ మంచి కుండ బిర్యానీ అని ఆ బిర్యానీ ఈ బిర్యానీ బాగా బిర్యానీ తిన్నాను అనుకోండి, ఆ నెక్స్ట్ డే అంతా పొలంకు ఊదే కాదు, మబ్బు ఉంటుంది, తామసి, కోపం వస్తుంది. ఎప్పుడో పైసలు ఇవ్వాలని ఉంటాడు కదా, వానికి ఫోన్ చేసి అమ్మ నా బూతులు తిడతామని తెలియకుండానే గొడవలు అవుతాయి. ఎందుకంటే తామసమైన ఆహారం అది వాడికి. అక్కడ ఆ రోడ్డు సైడ్ తినంగానే అది కాకుండా మంచిగా ఎక్కడైనా ఇట్లా పెళ్లి పోయినప్పుడు ఎక్కడైనా పోయినప్పుడు మంచిగా సేంద్రియ ఇంత అన్నము సాంబార్ ఇట్లా పప్పు తినగానే బాగున్నావే అన్న, బావ కాక బాగున్నావే, అంత బాగున్నారా, మంచి భావన కలుగుతుంది మనకి. అందుకే దాని పేరు పెద్దలు పెట్టిన పేరు సాత్వికాహారం. సాత్వికంగా తింటే సాత్వికమైన ఆలోచనలు వస్తాయి. బయటికి పోతే ఏం బిర్యానీ, అది ఏమి బియ్యము, అందులో వేసేది ఏముంది, అదే బిర్యానీని మీరు పండించిన బియ్యంతో చేసుకోండి, ఎంత బాగుంటుందో. ఆర్టిఫిషియల్ కలర్స్, ఆర్టిఫిషియల్ ఎమ్యులైజర్స్. ఇంకా కొన్ని హోటళ్ళలో అంటే నేను వాస్తు పోయినప్పుడు అడిగిన ఒక హోటల్కి, పెద్ద హోటల్కి వాస్తు పోతే ఆ హోటల్ అన్ని తీసుకపోయింది. స్వామి కిచెన్ స్వామి ఈయనే మెయిన్, మీరు పూజ చేసి జర అగ్ని వెలిగించాను అని చూస్తున్నా. అగ్ని వెలిగించాను అయితే పక్కన అన్ని బకార్డి వోడ్కా బాటిల్స్ ఉన్నాయి, ఇంత పెద్దవి 20 బాటిళ్ళు ఉన్నాయి. నేనన్నా ఇవెందుకు ఇక్కడ ఉన్నాయని, అంటే కొంచెం కలుపుతామయ్య గారు, టేస్ట్ బాగా వస్తుంది. అర్థమైందా? మీకు డౌట్ ఉంటే ఆర్డర్ చేసి తినడం కాదు, లోపలికి పోయి చూడండి, లేకపోతే నా నెంబర్ ఇచ్చిపోతే నాకు చెప్పండి. వాస్తవం ఇది. మందు కలుపుతారు, అవసరమా? అందుకే ఇంట్లో ఆడోళ్ళు కూడా మంచిగా బిర్యానీ తిన్న రోజు నక్లెస్ ఇప్పిస్తావా, ఇవ్వ నాకు గొలుసు ఆమె వేసుకుంది, నువ్వు నాకు నక్లెస్, ఆమె కోరికలు పుడతాయి. ఎందుకంటే మందు తాగిటారు కదా తెలియకుండానే, కోరికలు పుడతాయి. తామసి గుణం, పొరిగింటి పుల్లకూర అప్పుడే పనికొస్తుంది వాళ్ళకి. అందుకే ఇంట్లోవే, బయట తినకూడదు. తినడం మన ఇష్టం, ఆపుకోవాలి. కొర్రలు, సామలు, అరికలు, ఊడలు, సజ్జలు, తైదలు, రాగులు, జొన్నలు. నేనే ఈ వృత్తిలో ఉన్నాను, నేనే 8-10 పేర్లు చెప్తున్నా కదా మీకు. నేను నా చిన్నతనంలో ₹1 కిలో రాగులు తెచ్చిన, ₹100 ఈరోజు. ఎందువల్ల? తింటు. మరి ఎంతమంది పండిస్తున్నాం రాగులు? మంచి ఫైబర్ అంటే బాగా పొట్టుతో సహా చేయాలి, దాన్ని పొట్టుతో సహా ఉడకబెట్టి తినాలి. నేను ఉల్లిగడ్డ తినను. తినేటోళ్ళు అయితే మంచిగా 4-5 ఎల్లిపాయలు దంచి, ఇంత అల్లం ముక్క దంచి, దాంట్లో వేసి ఉల్లిగడ్డలు తరిగి దాంట్లో వేసి ఇట్లా కొట్టి, ఈ మీదికెళ్ళి ఉడక నీళ్ళలో నానబెట్టిన రాగులు, లేదా కొర్రలు, సామలు, మిల్లెట్స్ అంటారు, ఫాక్స్టైల్ మిల్లెట్స్, లిటిల్ మిల్లెట్స్, అమెరికన్ మిల్లెట్స్, కోడో మిల్లెట్స్, రకరకాల మిల్లెట్స్ మీరు వేసి చేయండి, నీళ్లు పోసి ఉడకబెట్టండి, ఎంత మంచిగా ఉంటుంది. నేను ముత్తి తింటేనే నాకు ఎంత మంచిగా అనిపిస్తుంది. సబ్జాలు వచ్చాయి, కలోంజీ వచ్చింది, రకరకాల ప్రజలకు అవసరం. ఇంకోటి ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకున్నాను, ఈరోజు పెద్దలు ఉన్నారు, ఇంకా వారు కూడా మాట్లాడాలి. మీరు నిరుత్సాహపడద్దు. అయ్యో నేను అది 20 బస్తాలు వండుతుంది కదా, నాకు ఇవి అయితే 5 బస్తాలే వండుతాయి కదా, నిరుత్సాహపడద్దు. నేను రాసిస్తా మీకు. మీరు సరైన మార్గాన్ని ఎంచుకొని, మీ టార్గెట్ ఆడియన్స్ అంటారంటే మీ యొక్క కొనుగోలుదారును మీరే కనుక ముందే గుర్తుంచుకోగలిగితే నమ్మండి, ఆడ 20 బస్తాలకు వచ్చే పైసలు ఈ 5 బస్తాలలోనే ఎక్కువ వస్తాయి. 100% రాసిస్తానండి, వాస్తవం. కాకపోతే ఏంటంటే ఆయన ఎవరో యూట్యూబ్ నడిపిస్తున్నాడు, అట్లా మీరు మీ టార్గెట్ ఆడియన్స్. ఇప్పుడు మనం అయ్యా నా కాడ బియ్యం పండిస్తున్నా, సేంద్రియం, నేను ప్యాక్ చేసి దారం కొట్టి స్టాంపు కొట్టి కూడా నీకు నాతో శక్తి లేదు. నువ్వు కారు ఉంది కదా, నువ్వు కారు వేసుకుని నా పొలం కాడికి రా, నీ షేర్లు పెడతా, షేర్ నింపుకపో, నేను చెప్పిన రేటు నువ్వు నీకు దోచింది ఇంకో ₹2 ఎక్కువ ఇచ్చిపో. వస్తే మనం ఏంటంటే నిజాయితీ, సేంద్రియ పద్ధతులతో పాటు నిజాయితీని కనుక మీరు ప్రదర్శిస్తే మీ టార్గెట్ ఆడియన్స్ మీరు ముందే పట్టుకోండి, మీ యజమానులను మీరు ముందే పట్టుకోండి. అవసరమే లేదు. ఎందుకు? ఇప్పుడు 20 క్వింటాలు చాలు. ఎంత రేటు ఉంది తెలుసా బయట మార్కెట్లో? దీంట్లో కూడా కల్తీ వచ్చింది. బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్ అని చెప్పి వాడు దీంట్లో వేయించేసి దాన్ని ప్యాక్ చేసి అమ్ముతున్నాడు. అది ఏం లేదు మళ్ళీ దాంట్లో. కాబట్టి దయచేసి మన పని మనం చేయకపోతే ఇంకొకటి వచ్చి చేయడు. రైతు పని చేయాలి, ఆవు పని చేస్తుంది. మీరు నిజంగా ఆవును వదిలేసేయండి. ఆవు అది పోయి తినడానికి పోయేటప్పుడు మిమ్మల్ని వచ్చి మీ వాసన చూస్తున్నది. అవో నా యజమానికి బొక్కల మధ్యన జిగురు, ఎముకల మధ్యన జిగురు తగ్గింది నా యజమానికి, ఇంకా కొన్ని రోజులు అయితే ఎముకల నొప్పి వస్తుంది నా యజమానికి అని చెప్పి అది వాసన పడుతుంది ఆవు. అది ఎప్పుడైతే పొలంకు నడుచుకుంటూ పోతుందో మామూలుగా దొరికే గ్రీన్ ఫాడరు, స్ట్రాన్షియం 90 రకరకాల పేర్లు ఉంటాయి, కెమికల్ నామాలు. అవే కాకుండా ఆయుర్వేద గుణాలు కలిగినటువంటి ఆ వృక్ష సంపదలో ఉన్నటువంటి ఆకులను, మొక్కలను అవి తింటాయి. తద్వారా నీకు పాలు ఇస్తాయి. ఆ పాలు, ఆ పెరుగు, ఆ నెయ్యి, ఆ వెన్న నువ్వు తినడం వల్ల నీ బొక్కల మధ్యలో ఉండే జిగురు మళ్ళా నార్మల్ వస్తుంది. నీకు తెలియకుండానే నీ ఆవు నీకు అంత సహాయం చేస్తుంది. కెన్యాలో, ఆఫ్రికా దేశమైన కెన్యాలో ఆవులు, ఇండియన్ దేశీయ ఆవులు, మోపురం ఉంటుంది కదా,
ఆ మోపురాన్ని మశూచి, కలరా ఇట్లాంటి వ్యాధులు మహమ్మారులు వచ్చినప్పుడు ఆవును ఒక లేపనాలు పెట్టి దాన్ని మూర్చపోయేటట్టు చేసి దాని నరం కట్ చేస్తారు. ఈ మోపురం కింద నరం కట్ చేసి చిప్ప నిండా రక్తం పడతారు ఆవుది. పట్టి మళ్ళీ ఆ నరం పెట్టి అది ఆకులు ఈ పసర్లు వేసేసి దానికి కట్టు కట్టి దాన్ని లేపుతారు. లేపి దానికి మళ్ళీ 4-5 రోజులు దాన్ని మళ్ళీ బతికిస్తారు. అది వెళ్ళిపోతుంది. అట్లా మనం రక్తదానం చేసినట్టు ఆ ఆవు రక్తాన్ని తలా 2 స్పూన్లు తాగుతారు అందరు. వాళ్ళకు యాంటీబయాటిక్ అదే. ఏ దేశము ఏం చదువుకోలేరు వాళ్ళు. కాంగో లాంటి దేశము, జింబాబ్వే లాంటి దేశము, ఇట్లాంటి దేశాలు, కెన్యా లాంటి దేశాలు ఇవి పాటిస్తున్నాయి. నేను కాశ్మీర్ పోయినా, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పోయినా, ఖైబర్ పంక్తు అని ఒక పర్వత శ్రేణికి పోయినా, ఒక్క బర్రె కనబడితే ఒట్టు మీరు గుర్తుపెట్టుకోండి, అన్ని దేశీ ఆవులే. ఏమన్నా ఏం రా హైదరాబాద్ లా సంగారెడ్డి కాడనేమో కోసి పడేస్తున్నారు, ఈడనేమో ఆవులనే పెంచుకుంటున్నారు, ఏంది సంగతి అని అడిగిన. మేము కొండ మీద ఉంటాం, చల్లగా ఉంటుంది మాకు, మొత్తం ఆవు పాలలో వేడి ఉంటుంది, మాకు ఆవు పాలే మమ్మల్ని కాపాడేది, మేము ఆవును చంపుకుంటే ఎట్లా మాకని వాడు అంటున్నాడు. ఇక్కడనేమో ఆవును చంపుతున్నాడు. మరి ఎట్లా మరి మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి? సరే, ఇంకొకటి కూడా చెప్తున్నా. పెద్దగా బాగా సంపాదించిన వాళ్ళు ఏ హోటల్ అంటే ఆ హోటల్లో తింటారా, వాళ్ళ క్యారేజ్ ఇంటికాడికి వెళ్ళి వస్తుందా? చిన్నజీవి, పెద్ద జీవి వీళ్ళందరూ ఇంటికాడికి వెళ్ళి క్యారేజ్లు వస్తాయి కదా, అంతే కదా? హోటల్లో పోయి తిన్నారు కదా. మనం ఎందుకు ఈడికెళ్ళి కోసిగి పోయేలోనే మా గుండు వాళ్ళ బయట తింటున్నాం? అంటే ఇంటి భోజనం, దాని అర్థం ఏంటి? ఇంటి భోజనం. మనకు డబ్బు పెరుగుతున్న కొద్దీ ప్రాణం బాగుండాలి, బతకాలనే ఆకాంక్ష కదా. మరి 10 మందిని బతికిచ్చే రైతన్న ఇట్లా ఆలోచిస్తే దేశం ఎంత బాగుంటది కదా. కాబట్టి మీరందరూ కూడా ఆ మార్గంలో ప్రయాణిస్తారని భావిస్తూ మీ అందరికీ నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వచనలతో నేను నా వాణిని ముగిస్తాను. మళ్ళీ ఇంకో రోజు మనం అందరం కలుసుకుందాం. సభాయి నమః. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.